ఈ ప్రత్యేకమైన నూతన సంవత్సరంలో చాలా ప్లానింగ్స్తో మనుషులు ఉంటారు. నూతనత్వం కోసం చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ ఒక సందర్భం టచ్ చేసి వాక్యంలోకి వెళ్ళిపోతాం. నూతన సంవత్సరం అనేది మన లైఫ్లో నూతనత్వం రావాలి తప్ప మన ఫీలింగ్లో నూతనత్వం రాకూడదు. రాత్రంతా ప్రపంచంలో ఇంకా ఎప్పుడు తినలేనంత తిండి తినేశారు. ఎందుకు తినేశారు వాళ్ళకే తెలియదు, తినేశారు అంతే. ప్రపంచంలో ఈరోజు వరకు తాగినంత మద్యం ఆ ఒక్కరోజు తాగేస్తారు. రోడ్లు ఖాళీ ఉండవు, రెస్టారెంట్లు ఖాళీ ఉండవు, ఏమి ఖాళీ ఉండవు. ఇష్టానుసారంగా తిరిగేశారు, తినేశారు. ఇదిగో నైట్ అయిపోయింది, మర్చిపోయారు. మళ్ళీ ఫీలింగ్ ఎప్పటి వరకు ఎదురు చూస్తారంటే నెక్స్ట్ 31st ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. ఇది మనిషికి ఉండే రోగం. ఇది మనిషి ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటాడు, కానీ ఆ కొత్తదనం ఎక్కువ రోజులు ఉండదు. మనిషికి ఉండే రోగమే అది. ఎవరైనా కొత్తగా పరిచయం అయ్యేంతవరకు, కొత్తగా పరిచయం అయ్యారంటే లోకు కడతాం. అది మన నైజం. అది ఈరైనా అంతే, మ్యారేజ్ అయినా అంతే, అవి బట్టలైనా అంతే, గృహమైనా అంతే, ఏదైనా అంతే. అది ఏదైనా మనకు దగ్గరకు వచ్చేంతవరకు, దగ్గరకు వచ్చిన తర్వాత మరలా నెక్స్ట్ ఏముందా అని ఎదురు చూస్తాం. అలాగే ఈ అమాయక ప్రపంచం ఎదురు చూస్తుంది. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, ఈ ప్రపంచమంతా అంధకారం అయితే ఈ అంధకారం అయిపోయిన మనుషులు వారు చేసే ప్రతి పని అంధకార సంబంధమైనది. అందుకే వారు చేస్తున్న పనులకు అర్థం ఉండదు. ఏముందో చెప్పండి. న్యూ ఇయర్లో ఏమైనా ఉందా? నిన్నటి వరకు మీరు రూముల్లో ఉన్నారు. ఇప్పుడు 1 వచ్చింది, జనవరి 1 వచ్చింది. నిన్నటి వరకు రూముల్లో ఉన్న ఒకసారి ఆ రూము పెద్ద హాల్ అయిపోయిందా? ఏం అవలా. నిన్నటి వరకు రూమ్ రెంట్లు కట్టడానికి ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు 1వ తారీఖు వచ్చినారు, రేపు నుంచి మేము ఓనర్ రెంట్ కట్టొద్దు అంటాడా? కట్టొద్దు అంటాడు. నిన్న వరకు తుమ్ముతూ దొగ్గుతూ ఉన్నాం, ఈరోజు దగ్గు పోయిందా? పోలేదు. నిన్న వరకు అప్పులు ఉన్నాయి, ఈరోజు అప్పులు పోయాయా? పోలేదు. నిన్న వరకు రోగాలు ఉన్నాయి, పోయాయా? ఏమీ పోకపోయినా ఒకటే పోద్ది. ఆ క్యాలెండర్ పోయి ఈ క్యాలెండర్ వస్తుంది అంతే. డేట్స్ మారే అంతే, ఫెస్టివల్స్ డేట్స్ మారే అంతే. అంతకుమించి ఏం మారాల్సింది క్యాలెండర్ కాదు, మారాల్సిన డేట్లు కాదు, మారాల్సింది ఒకటిలో ముగ్గు కాదు, అందులో రంగు కాదు, ఉప్పు కాదు, ఇసుక కాదు, ఏదీ కాదు. మారాల్సింది బై కైండ్ మారాలి. ఇంటర్నల్గా మనం మారిపోవాలి, అంతర్గతమైన స్వభావం మారిపోవాలి. అలా మారాలి అంటే ఈ లోకానికి సరిగ్గా కొట్టేవాడు ఒకడు కావాలి. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త. ఈ ఫ్యాన్ ఏమైనా కొంచెం ఆఫ్ చేస్తారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. కొద్ది నిమిషాలు విందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. ఆ దినముల యందు బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఆగుదు. ఎవ్రీ ఇయర్ వినబడుతున్న మాట ఏంటి చెప్పండి? ప్రతి నీతిమంతుడు నోరిప్పి మాట్లాడే మాట, రాజ్యము సమీపించుచున్నది. ఆ రోజు అదే ప్రకటన, ఈరోజు ఇదే ప్రకటన. ఆ రాజ్యం వచ్చిందన్న ప్రకటన, స్థిరపరచబడిందన్న ప్రకటన, ఆ రాజ్యము ఆహ్వానిస్తుందన్న ప్రకటన ప్రకటిస్తూనే ఉన్నారు. అందులోకి వచ్చే జనాంగం ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది. ఈ లౌకికమైన విషయాల్లో నిమగ్నమయ్యారు తప్ప రాజ్యములో పౌరసత్వాన్ని సాధించాలన్న మక్కువ ఉన్న మనుషులు తక్కువ. కానీ పబ్లిక్ మాత్రం చాలామంది వచ్చారట. రాయబడిన వాక్యం చెబుతుంది, యెరూషలేము నుంచి వచ్చారు, యోధా ప్రాంతం నుంచి వచ్చారు, యొర్దాను నుంచి వచ్చారు, పట్టణాల ఆవల నుండి, నది ఆవల నుండి వచ్చారు. వచ్చిన వారు ఎందుకు వచ్చారంటే ఆయన విప్లవకారుడని రాలేదు. వచ్చిన వారు ఎందుకు వచ్చారంటే ఆయన ఒక సొసైటీలో ఒక సోషల్ ఈవెంట్స్ జరిగిస్తున్న ఒక రివైవల్కి స్టార్టింగ్గా ఉన్న ఒక విప్లవకారుడని రాలేదు. ఆయన్ని చూసి ఏం చూసి వచ్చారంటే ఆయన అధికారాన్ని కాదు, పొలిటీషియన్ కాదు, ఆయన ఏం చూసి వచ్చారు? ఆయన చూడడానికి అంత ఆకర్షణీయంగా ఏమీ లేవు. మాసిపోయిన గడ్డం ఉంది ఆయనకి, తోలి దట్టి ఉంది ఆయనకి, ఒంటి నిండా రోమాలు ఉన్నాయి ఆయనకి. ఆయన ఫుడ్ సిస్టమ్ కూడా బాగాలేదు. అవేవో మిడతలు తింటాడట,
తీసుకుంటాడు. మరి ఏముంది ఆయనంటే భౌతికంగా చూడడానికి ఏమీ లేదు. ఈరోజు ఏడాది గడిచిపోతుంటే చర్చిలకు ఎందుకు వెళ్తున్నారంటే ఎందుకు వెళ్తారో తెలుసా? ఆ చర్చికి వెళ్తే ఫంక్షన్ హాల్లో ఉంటుందని వెళ్తున్నామండి అంటే వీళ్ళకి ప్రతి వారం ఫంక్షన్కి వెళ్ళినట్టు ఉండాలి, ఫంక్షన్కి వెళ్ళినట్టు ఉండాలి. అక్కడికి వెళితే ఒక థియేటర్కి వెళ్తున్న ఫీలింగ్ ఉండాలి. ఈ అట్మాస్ఫియర్ యోహాన్ దగ్గర లేదండి అక్కడ వర్షిప్ లీడింగ్ బాగుంటుందండి, లేదండి అక్కడ స్టైలిష్ లాంగ్వేజ్ ఉంటుందండి, అందుకే వెళ్తున్నామండి అంటే అలాంటి అట్రాక్షన్ ఏమీ బాప్టిజం ఇచ్చి యోహాన్ దగ్గర లేదు. కానీ 3 విషయాలు ఉన్నాయి ఆయన దగ్గర. అవి విశ్వాసపు కొలమానంలో భక్తి నెరిగిన వారికి మాత్రమే రుచించే 3 విషయాలు ఉన్నాయి ఆయన దగ్గర. అందులో మొదటి మాట ఏంటి చెప్పనా? గడ్డం మాసిపోయి ముఖం ఎండకి వానకి ఎండిపోయి రకరకాలుగా మనసున్న ఏదో తీక్షణమైన కాంతి ఆ ముఖంలో భక్తి కలిగిన వారికి కొట్టొచ్చినట్టు కనబడుతుందట. అది పరిశుద్ధాత్మ నింపుదల అంటారు దాన్ని. ఏదో తెలియని ఆనందం, ఏదో తెలియని ధైర్యం ఆ మనిషి ముఖంలో, ఏదో పరిశుద్ధాత్మని ప్రేరణ దోబూచులాడుతున్న వైనం. రెండవది, అతనిలో ఒక గాఢమైన విన్నపం పబ్లిక్ వినబడతారు. మూడవది, సత్యవాక్యముని చెప్పడానికి రాజీ పడని ఒక మోమాటం లేని మనిషి తత్వం ఆయనలో కనబడతారు. అదే ఆ లక్షణాలే యోర్దానుకు ఆవులున్న ప్రజల్ని, యోర్దానుకు ఏవులున్న ప్రజల్ని, యెరూషలేము సిటీలో ఉన్న ప్రజల్ని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని, ప్రతి ఒక్కరిని కంగారు పెట్టడానికి ఆ లక్షణాలే ఆ మనిషిని ఆకర్షించేలా చేశారు. మరో మాట చెప్పనా? ఎవడి మనుషుడు నది ఒడ్డున నిలబడి అంత తీక్షణంగా మాట్లాడుతున్న మనుషుడు ఎవడైనా భక్తి తీవ్రతతో ఎవడైనా అడిగితే భక్తిలో ఉన్న మాట ఒక మాట చెబుతాను, ఆ మాట రుచించే మాట, అతడు దేవుని చేత ఎంపిక చేయబడిన మానవుడు. ఇంతకన్నా పెద్ద తార్కాణం ఏమీ లేదు. ఆ మనిషి ఎవడంటే అతను రాజకీయవేత్త కాదు, విప్లవకారుడు కాదు, సోకాళ్ళ బోధకుడిగా పిలువబడుతున్న పరిశీల శాస్త్రుల తెగకు చెందినవాడు కాదు. ఎవడైనా దేవుడు ఎన్నుకున్న మనుష్యుడు. మొదటిగా తన రాజ్య ప్రకటన కొరకు తనను ఎన్నుకున్న ఆయన రాజ్యము రాబోతుందని సరాలము చేయడానికి, వంకర ప్రపంచానికి పిలుపునివ్వడానికి తీక్షణమైన ముఖాన్ని పెట్టుకుని ముఖాల మీద వేలు పెట్టి పిలుస్తున్న రాజీ పడని సత్యబోధకుడు. అదే ఉంది ఆయన దగ్గర చెప్పుకోవడానికి. ఆయనకి సూట్లు లేవు. ఆయన దగ్గర ప్రజల్ని అట్రాక్షన్ ఎలా చేయాలన్న ఒక భయంకరమైన ఇంటర్నల్ సిద్ధాంతాల డిస్కషన్ లేదు ఆయన దగ్గర. పబ్లిక్ ఎక్కువ మంది రావాలంటే భోజనాలు పెట్టాలా, పాటలు పాడాలా, సెంటర్లో ఏసీలు పెట్టాలా, ఎలా పెట్టాలి, వాళ్ళు వచ్చిన లగ్జరీ మూమెంట్స్ ఎలా పెడితే ఎలా అట్రాక్షన్ అవుతారు, ఇన్ని ప్రాజెక్టులోనే తెలుస్తాయి ఈరోజు మినిస్ట్రీల్లో. ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను. నాకు ఒకరోజు ఒకడు ఫోన్ చేశాడు, ఒకడాన్ని కూడా క్షమించండి పెద్ద ఆయన ఫోన్ చేసి మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసు? ఇదిగో జేమ్స్, నీ మెసేజ్ అదిరిగిపోయాయి, చాలా బాగున్నాయి. మేము లండన్ సహవాసంలో ఉంటాం. ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ బోధకులందరూ నేనే పిలుస్తాను, ఇవేం పేర్లు చెప్పకూడదు, వాళ్ళందరూ నేనే పిలుస్తాను. మా ఇంట్లో స్టే చేసి వెళ్తారు. వైజాగ్ మొదలుకొని తమిళనాడు, చెన్నై వరకు మొత్తం ఆర్గనైజింగ్ ప్రోగ్రామ్ అంతా నా చేతిలో ఉంటుంది. నువ్వు నీకు నేను పెట్టుబడులు పెడతానన్నాడు. నువ్వు అనాలి తర్వాత గొడవ. విషయం చెప్పండి సార్ అన్న. ఎప్పుడైనా విందాం ఆ రికార్డింగ్ వింటే మాట్లాడి నాకు ఆఫర్లు ఇస్తున్నారు. క్రిస్టియానిటీలో ఎలాంటి బిజినెస్ ఉంటుందో వినండి. మీ దగ్గర మాట్లాడే దమ్ముంది, మా దగ్గర పైసలు ఉన్నాయి, పెట్టుబడులు మేము పెడతాం, ఎవ్రీ టౌన్ మనం కార్నర్ చేస్తాం, మొత్తం అడ్వర్టైజ్మెంట్ మొదలుకొని అన్నీ మేమే చేస్తాం, పర్సంటేజ్ నీకు ఇస్తాం, పెట్టుబడులు మావి, నువ్వు వచ్చి పబ్లిక్ నాలా అట్రాక్షన్ చేయి, డీల్ అదిరిపోద్ది ఏమంటావు అన్నాడు. రేపు నుంచి నాకు ఫోన్ చేయకండి అన్నారు. మళ్ళీ ఫోన్ చేశారు. అది కాదు, నీకు విషయం చెప్పాలి, ఇదిగో పలానా బోధకులు ఉన్నారు, పలానా దిక్కున హైదరాబాద్, వైజాగ్, పలానా పెద్ద పెద్ద బోధకులు, వాళ్ళు ఎలా జనాలు అట్రాక్ట్ చేస్తున్నారు తెలుసా, ఆ మెథడ్స్ అన్నీ నాకు చెప్తున్నాడు. చాలా పెద్ద వయసు అయింది, నిజంగానే కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర.
అవన్నీ నాకు చెప్తున్నా ఒకటే అన్నాను, అయ్యా దయచేసి ఇంకెప్పుడు ఫోన్ చేయకండి. ముక్కుతూ మూలుగుతూ ఒక ఇద్దరు ముగ్గురికి అక్కడక్కడ చెప్పుకుంటూ పోయే రకాలం తప్ప పర్సంటేజ్లో ఆఫర్లు పెట్టి మేము ఎదిగే రకాలం కాదు. ఆ రోజు అలా ఎదిగిన రోజు మేము చచ్చిపోతాం. ఆ రోజే మాకు చివరి రోజు అది. ఇలాంటి ఆఫర్లు ఈ రోజే కాదు, ఆ రోజే కాదు, ప్రవక్తల కాలం ప్రతిరోజు బిలాము దగ్గర వరకు ఇలాంటి ఆఫర్లు బోధకులకు ఎదురవుతాయి. గుర్తుపెట్టుకోండి. బిలాముకు కూడా ఆఫర్ వచ్చింది, గది బంగారం అన్నారు. నా దేవుడు తప్ప నాకు ఎవరు వద్దన్నాడు. మళ్ళీ వచ్చింది ఆఫర్, 2 గదులు అన్నారు. మాట్లాడొస్తానాగండి అన్నాడు. బోధకులకి ఎప్పుడు ఈ సవాళ్ళు ఉంటుంది. ఆఫర్ల మీద ఆఫర్లు, ఆఫర్ల మీద ఆఫర్. బాప్టిజం ఇచ్చి యోహాను కూడా బంపర్ ఆఫర్లు వచ్చి ఉండాలి. ఎన్ని వచ్చినా ఒకే ఒక్క మాట అన్నాడు, సర్ప సంతానమా అంట. ఈ మారని వంకర ప్రపంచానికి ఆయన తిరుగులేని మాట ఏంటో తెలుసా? సర్ప సంతానమా, సర్ప సంతానం. పబ్లిక్ ఎక్కువ మంది మన దగ్గరికి వస్తే మనం ఏమంటాం చెప్పండి? నాయనలారా, అమ్మల్లారా, చెల్లెళ్ళారా, అక్కల్లారా, భోజనం చేశారా లేదా అని అడుగుతాం. బతిమలాడుతాం. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆ ఫీల్ పోకూడదు. కానీ సత్యం ఎరిగిన వాడు అంటాడు, మీ బోర్డు ఫ్యానిజం ఎవరికి కావాలి, మీరు మారకపోతే అని తిరగేసి అడుగుతాడు సత్యం ఎరిగిన వాడు. మనం ఏమన్నా రాజకీయ వ్యక్తులమా, మనం ఏమైనా పార్టీ పెట్టుకున్న పెద్దలమా, మనం ఏమైనా ఎరగదీయడానికి కొత్తగా ఫామ్ చేస్తున్న విప్లవ గుంప ఏముందని? మారని గుంపు ఎంతమంది ఉన్న వ్యర్థం. మారిన వారు 2 ఉన్న చాలు. ఆ 2తో జరిగే సత్య పోరాటం అంత ఇంత కాదు. అందుకే బాప్తిజం ఇచ్చే యోహాను అతను తిరుగులేని మనిషి. అక్కినే నాగేశ్వరరావు కదా, ఎన్టీ రామారావు కదా టైటిల్కి. ఆయన తిరుగులేని మనిషి, రాజీ పడని మనిషి. పెద్ద పెద్ద బోధకులు, పోలీసులు వచ్చారు ఆయన దగ్గరికి, తెలుసా? ఆయన యోర్దాను నదిని ఒడ్డున మాట్లాడుతుంటే ఆ రోమా గవర్నమెంట్లో నుంచి పోలీసులు వచ్చారు. ఈ మనిషి అందరినీ భయపెడుతున్నాడట, మారమని చెబుతున్నాడట, గవర్నమెంట్కి సెగలు పుట్టించే ఇతగాడు ఎవడని అడిగితే ఆయన అక్కడ నిలబడి, ఒడ్డున నిలబడి మాట్లాడుతుంటే ఆ వాగ్దాటికి దద్దరిల్లిపోయి, ఇది మానవుని స్వరంలా లేదన్నారు. సాక్షాత్తు పరలోక ప్రభుత్వం గుద్దేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు అన్నారట, అయ్యా నీ మాటలకు మేము అరెస్ట్ అయిపోయాం, చెప్పండి రేపు నుంచి మా ఉద్యోగాలు ఎలా చేయమంటారని అడిగారట. ఎవరిని? ఎంత విడ్డూరమో చూడండి. ఆయన అదుపులోకి తీసుకుందామని వచ్చిన వారు ఆయన అదుపులోకి వెళ్ళిపోయి ఇలా అన్నారట, చెప్పండి మా జీతభత్యాలు సరిగ్గా తీసుకుంటున్నామా, మేము ఎలా ఉద్యోగాలు చేయండి అంటే, బాప్టిజం ఇచ్చే యోహాను రాజీ పడకండి అన్నాడు. తోలు దట్టి కట్టుకుని, మాసిన గడ్డం వేసుకుని వచ్చిన పోలీస్ అధికారులకి చెప్పిన మాట, లంచాలు తీసుకోకండి అన్నాడు. అర్థమవుతుందా? సత్యం ఎరిగిన వాడు ఎక్కడున్నా రాజీ పడకుండా వచ్చిన గుంపుని పొడిచేస్తాడు నేరుగా గుంటల్లో. ఈ వంకర ప్రపంచాన్ని మోమాటం లేకుండా మాట్లాడతాడు. నేను ఎవరో నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, మా ఫ్రెండ్ ఒకరు, ఇదిగో నీ మెసేజెస్లో ఇక్కడ ఒక అమ్మాయికి నచ్చవంట అన్నది. అవునులే నచ్చవు మరి అన్నాను నేను. ఎందుకు నచ్చుతాయి? పలానా వారి మెసేజ్లు నచ్చుతాయట, నీ మెసేజ్ నచ్చదట. ఇదిగో అమ్మాయి అక్కడ బ్యాంక్స్ ప్రిపేర్ అవుతుందిలేండి, నచ్చవట, నీ మెసేజెస్ నచ్చవని ఆ బ్యాంక్ సెక్టార్లోంచి నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. నచ్చవు అన్నాను నేను. ఎందుకు నచ్చుతాయి? అలాంటివి పొడిచి పొడిచి మాట్లాడతాం కాబట్టి నచ్చవు. వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా చచ్చేంత వరకు ఒకే ఒక్క మాట, మారండి అయ్యా అని మోమాటం లేకుండా అవసరమైతే సర్ప సంతానమా అంటాం. సింహాసనాలు వేసి వాగ్దాన కార్డులు ఇచ్చి 31st కార్డులు ఇచ్చి, ఇదిగో ఈ కార్డు వచ్చింది, ఇక్కడి నుంచి రేపు నుంచి నువ్వు చూసుకోకు అన్నారట. చూసుకునేసరికి ఏమీ లేదు, కార్డు తప్ప. అలాంటి బోధలు మనం చేయలేం, అలాంటి మాటలు మనం చెప్పలేం. 31st కార్డులు ఇస్తే వద్దంటారా చెప్పండి? కార్డుకి ఒక్కొక్కరికి ఇదిగో జేమ్స్ గారి చేతుల మీద మరి కాస్ట్ ఎంత అంటే తీసుకోరా చెప్పండి. ఇంకో విషయం చెప్పినా, సెల్ఫీలు తెగదీరేస్తారు మీటింగ్లు కలుగుతూ, సెల్ఫీకి వందానండి తీసుకురనుకుంటున్నారా? తీసుకుంటారండి. ఈ బైబిల్ పట్టుకుని చెప్తున్నాను. లైవ్ చూస్తే మా తల్లి సహోదరు అక్క లాంటిది. మన గెట్ టుగెదర్ మీటింగ్లో మేము వాక్యం చెప్తుంటే, ఈ గెట్ టుగెదర్ గ్యాదరింగ్ కోసం చెప్తుంటే, తన పుస్తులు బంగారం తీసి సురేష్ తమ్ముడికి ఇచ్చి వెళ్ళిపోయింది.
నాకు బెంగ వచ్చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజుకి బెంగ కనబడదు. ఇప్పుడు కనబడుతుందో తల్లి, నేను ఇబ్బంది పెట్టట్లేదు, పేరు చెప్పను. కానీ మరలా ఎప్పుడు కనబడుతుందో తెలియదు. కానీ ఆ బంగారం పట్టుకెళ్ళి మళ్ళీ ఆవిడకి ఇచ్చేంత వరకు మాకు మనశ్శాంతి లేదు. మా నైతికత చెప్తున్నాను, మీకు అర్థం కావాలి. మరలా ఆ బంగారం ఎంత చాలా బరువు ఉంది. ఆ బంగారం పట్టుకెళ్ళి ఇచ్చే, ఎందుకంటే ఇప్పుడు బంగారం సంపాదించుకోవడానికి సేవ కాదు ఇది, డబ్బు సంపాదించుకోవడానికి సేవ కాదు ఇది, మనుషుల్ని పోగేసుకోవడానికి సేవ కాదు. మనుషుల్ని పొడవమన్నాడు, ముందు మమ్మల్ని పొడిచాడు, మమ్మల్ని మార్చాడు, మారిన మమ్మల్ని అనేకులను మార్చమని అది ఏ సంవత్సరం అయినా ప్రకటించమని చెప్పాడు. అదే మన బోధ. రాజ్యము సమీపించుచున్నది, రాజ్యము సమీపించుచున్నది. కోటలు కట్టుకోవాలంటే బాగా వినండి, డబ్బులు సంపాదించుకోవాలంటే రిలీజియన్లో చాలా త్వరగా సంపాదిస్తారు. కానీ అదే సత్యం ఎరిగిన వాడు అదే నిష్ఠలో నిలబడితే ఉన్నవి కూడా ఊడ్చుకుని వెళ్ళిపోతాడు. గుర్తుపెట్టుకో, ఉన్నవి కూడా పోతాయి. పెద్ద ఆయన ఇప్పుడు చెప్పకూడదు అనుకున్నాను, చెప్తున్నాను తప్పక. ఎవ్వరు లేరండి ఆయనకి, లంకంత మనుషులు ఉన్నారు. కానీ ఆయన ఇంటికి పోతే, ఇప్పుడు అర్ధరాత్రి నేను రాజనగరంలో బండి దింపితే ఆయన ఇంట్లో ఒకే ఒక్కడు ఉంటాడు. మొన్న ఆయన నిద్రపోతే, గుర్తుపెట్టుకుని, ఆయన నిద్రపోతే ఆయన పక్కలోకి పాము వచ్చి వెళ్ళిపోయింది. లేవలేని పరిస్థితి, చూసేవాళ్ళారు. చూసే ఒకే ఒక్క భార్య చనిపోయింది. ఆ ఉన్న ఒక్క తోడు కూడా 2 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయింది. మనవాళ్ళున్నా రారు, మనవరాళ్ళున్నా రారు, కూతుర్లున్నా రారు, కొడుకులున్నా పట్టించుకోరు. ఒక్కడు అంత పెద్ద బిల్డింగ్లో ఉంటాడు. వారం వారం ఆయనకి ఏదన్నా కుటుంబం ఉందంటే ఒకే ఒక్కటి, మన సంఘం అనే కుటుంబం ఉంది. దాన్ని చూసుకునే వస్తాడు. అడుగుతున్నాను, ఆయన అమ్ముకుని, ఆయనకున్న ఆస్తులకి ఆయన అమ్ముకుని, ఆయన బ్యాంకులో ఆయన డబ్బు జమ చేస్తే ఇలా తిరగాల్సిన అవసరం లేదు. నెల వడ్డీ వస్తుంది. రెస్ట్లో వెళ్ళిపోవచ్చు ఆయన లైఫ్ అంతా, మిగిలిన జీవితం అంతా. కానీ వెళ్ళలేడు. సత్యం ఎరిగిన ఎవడో చూస్తూ ఊరుకోలేడు, ఖాళీగా కూర్చోలేడు. ఎరిగిన సత్యమును లోకానికి చెప్పకుండా ఉండలేడు. రేపొద్దున ఈయనకి ఒంటరితనం ఉంది, నాకుండొచ్చు, ఈయనకుండొచ్చు, ఆయనకుండొచ్చు. ఎవరికున్న ఈ లోకం చివరికి కట్టుకోవడానికి సరైన బట్టలు లేని పరిస్థితిలోనికి మనం నెట్టేసిన మన సూత్రం ఒకే ఒక్కటి, రాజీ పడకుండా చెప్పాలంటే. ఆ నది ఒడ్డు నిలబడిన ఆ సహోదరుడిని, ఆ బోధకుడిని, ఆ గంభీరమైన వ్యక్తిని చూస్తుంటే అట్రాక్షన్ చేయడానికి సూట్ లేదు, అట్రాక్షన్ చేయడానికి డ్రెస్ కోడ్ లేదు, అట్రాక్షన్ చేయడానికి ఆయనకి ఏ డమో లేదు. ఆయన దగ్గర అట్రాక్షన్ ఒకే ఒక్కటి, ట్రూత్ ఉంది ఆయన దగ్గర, సత్యం ఉంది ఆయన దగ్గర. ఆ సత్యానికి ప్రజల కథలు వచ్చారు, అరణ్యానికి. సత్యం ఎప్పుడున్నా గుర్తుపెట్టుకోండి, సత్యం మన దగ్గర ఉంటే పబ్లిక్ని మనం పిలవాల్సిన అవసరం లేదు. చెప్పండి, వాళ్ళే వస్తారు, చూస్తారు. సెమినార్కి ఎలా వస్తారు, గతించిన వారం చూశారు, మరలా వస్తారు. ప్రపంచంలో మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది బాధకులు ఉన్నారు. ఈ పల్లెటూరు కురగాల దగ్గరికి ఎంతమంది జనం ఎలా ఎత్తుక్కుని వస్తున్నారంటే మన దగ్గర చెప్పండి, సత్యం ఉంది. ఆ రోజు మాకు భయం, టౌన్లో పెడదాం అని. టౌన్లో వద్దు, పల్లెలో పెడదాం. ఎల్లో పల్లెలో ఎందుకు, టౌన్లో పెడదాం, రావడానికి మార్గాలు సరళంగా ఉండవు, టౌన్లో పెడదాం అంటే లేదు పల్లెలో పెడదాం అన్నారు. ఇదే మాట ఒకప్పుడు నేను చెబితే అదే మాట నాకు జ్ఞాపకం చేసి వెళ్ళిద్దరు అన్నారు, అన్న మన దగ్గర సత్యం ఉంది. బాప్టిజం ఇచ్చి యోహాను అరణ్యంలో నిలబడి మాట్లాడితే వారు రాలేదా? ఆ రోజు బాప్టిజం ఇచ్చి యోహాను అరణ్యంలో మాట్లాడితే ప్రజలు అరణ్యానికి వచ్చారు, యోహాను పట్టణానికి వెళ్ళలేదన్న. వినడానికి బాగుంది కానీ అన్నాను నేను, మన యోహాను కాదు కదా అన్న. ఎస్, మన యోహాను కాదు, కానీ యోహాను చెప్పే సత్యం మన దగ్గర కూడా ఉంది. యోహాను లాంటి సాక్షి మనకు లేకపోవచ్చు, కానీ యోహాను చెప్పే సత్యం మన దగ్గర ఉంది. అదే మన ధైర్యం. 2000 మంది వస్తారు, 3000 మంది వస్తారు, 4000 మంది వస్తారు, 5 వస్తారు. రేపు పొద్దున్న 50,000, 60,000, నాకు 40,000 వచ్చేసరికి వస్తారన్న నమ్మకం ఎందుకో తెలుసా? ఆ ఏదికి మీద మాట్లాడే ప్రతి ఒక్కడు దేవుని చేత ఎంపిక చేయబడిన మానవుడు. ఆ ఏదికి మీద మాట్లాడే ప్రతి బోధకుడు సత్య బోధకుడు, ఆత్మ చేత నడిపించే బోధకుడు. అదే ధైర్యం, అదే ఆస్తి. వాళ్ళని తీసుకొద్దామా, వీళ్ళని తీసుకొద్దామా, రెహమాన్ తీసుకొద్దామా, ఎవరిని తీసుకొచ్చినా రారు, వచ్చినా మారరు. రెహమాన్ తీసుకొద్దాం, ఎవరిని తీసుకొద్దాం, మన తలక ఎవరిని తీసుకొచ్చినా మారరు. మారాలి అంటే సూత్రం ఒకే ఒక్కటి, ఆ మనిషిలో సత్యవాక్యము కలిగిన పరిశుద్ధాత్ముడు పనిచేయాలి.
మన ఆకారం అవుట్లుక్ ఎలా ఉన్నా లోపల ఆయన ఉంటే బయట ఆటోలో ఎన్కౌంటర్ బాగలరు. ఎన్కౌంటర్లో AK-47 ఉంటుంది, దానికి ఆటో మోడల్ అని ఒకటి ఉంటుంది. సెల్ఫ్లో ఆటోలో పెట్టుకోవచ్చు. దాన్ని ఒక్కసారి ఆటోలో పెట్టి ఒక్కసారి టిగరాలో నొక్కామో దడదడ కాల్చిపడాను అంతే. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు అనుకోండి, ఈ పాపులు పెట్టల్లా పడిపోతారు. గుర్తుపెట్టుకోండి, మార్పు గొప్ప ఉద్యమం వస్తుందంటే వస్తుంది. సందర్భం వచ్చిన ఒక మాట చెప్పి త్వరగా ముగిస్తా. బిల్లిగ్రహం అక్కడ నిలబడినా ఎక్కడ నిలబడితే అక్కడ పబ్లిక్ తెగ వచ్చేసేవారండి. అందగాడు కాదు, అట్రాక్షన్ చేయడానికి అంత పర్సనాలిటీ ఉన్నవాడు కాదు, జనరల్ మ్యాన్, సామాన్యమైన వ్యక్తి. అంత సామాన్యమైన వ్యక్తి అంతమంది పబ్లిక్ని ఎలా అట్రాక్షన్ చేస్తున్నాడంటే ఆయన చెప్పే పెద్ద జ్ఞానవాక్కులు కూడా కాదు, సామాన్యమైన సత్యాన్ని వివరించి మాట్లాడే మాట. వచ్చారు అధికారులు అందరూ, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటారు కానీ వాళ్ళందరూ వచ్చి, అయ్యా మీకు విషయం చెప్తాం, మీరు ఎక్కడుంటే ఎక్కడ పబ్లిక్ తండోపు వస్తున్నారు, ఈ నెక్స్ట్ ఎలక్షన్కి అమెరికాకి ప్రెసిడెంట్ మీరు అవ్వచ్చు, ప్రతిపక్షం కూడా ఉండదు, మీరు నెక్స్ట్ ఎలక్షన్కి మీరు నిలబడండి, మీకు ప్రతిపక్షం కూడా ఉండదు, ఏకధాటిగా మీరు అమెరికాకి ప్రెసిడెంట్ అయిపోతారు, ఏమంటారన్న. అప్పుడు ఆయన అన్నాడు, ఓ మాట అంటానన్నాడు, నాకు దేవుడిచ్చిన సత్తువ, నాకు దేవుడిచ్చిన జ్ఞానము, నాకు దేవుడిచ్చిన తలంపులు, నాకు దేవుడిచ్చిన నడిపింపు, నా టాలెంట్ అంతా ఉపయోగించి ఒక 2-3 మార్చడానికి చూస్తానేమో తప్ప, నాకున్న మేధాశక్తిని, నా స్టడీని మొత్తం కలిపి, నా సత్తువంతా కలిపి ఎక్కడ 2-3 ఉంటే వాళ్ళ మధ్యన కూర్చుని మాట్లాడతాను తప్ప ఈ అమెరికా ప్రెసిడెంట్ సింహాసనాలు ఎక్కి నేను సుఖంగా కూర్చోలేనన్నాడు. సత్యం ఎరిగిన వాడి ఇసం అలా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అమెరికా పదవుల కొరకు ఉన్నతమైన ఆ స్థితిని నేను దిగిరాలేను. నా చదువైనా, నా ఉద్యోగమైనా, నా అధికారమైన, నా ఫేమ్ అయినా, నేమైనా ఆ ఎదుటోని ఎలా మార్చాలన్న ఉపయోగమే తప్ప దానికోసం ఆలోచిస్తాను తప్ప ఇంకా నా ఎనర్జీని దేనికి ఉపయోగించను. అది అలాంటి సెగన్న వారు బాప్తిజం ఇచ్చి యోహానైనా ఎవరైనా తిరుగులేని మాటలు మాట్లాడుతూ అంటున్న వారిని చిన్నోళ్ళు అనలేదట. 5వ వచనం నుండి ఏమంటున్నారో చూడండి. ఆ సమయమున యెరూషలేము వారును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు ఏంటి బాప్టిజం ఇచ్చి యోహాను ఏమన్నాడు? అయ్యలారా మారండి అన్నాడా? దయచేసి మారండి అన్నాడా? ఏమనలేదు. ఏమన్నాడు? సర్ప సంతానమా మారండి అనగానే అయ్యా పాపులమయ్యా అన్నారు. మనం అలా అన్నా మారతలేదు, ఇలాగన్నా మారతలేదు, బతిములన్నా మారతలేదు, మనం ఎంత బుజ్జగించినా మారట్లేదు, భయపెట్టినా మారట్లేదు, ఏం చెప్పినా మారట్లేదు. ఎందుకు మారట్లేదు? నువ్వెన్ని చిట్కాలు పాటించినా ఎదుటోడు మారరు. సూత్రం ఒకే ఒక్కటి, నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే ఎదుటోడు మారతాడు. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే మారతాడు. వాళ్ళు ఒప్పుకుంటున్నారట. వాళ్ళు ఎలా ఒప్పుకుంటున్నారు? మేము పాపము అని తమ పాపాలు ఒప్పుకుంటున్నారట. ఎవరికి వాళ్ళే దగ్గరకు వచ్చి పాపం చేస్తాం ఒప్పుకుంటున్నారట. నా దగ్గర సత్యం ఉందో లేదా అదే గుర్తండి. మేము పాపం చేస్తాం, దేవుడు మమ్మల్ని క్షమించాలని ప్రార్థించండి, మాకు మారు మనసు కావాలని అడుగుతారు పబ్లిక్ వచ్చి. ఆ రోజు బాప్తిజం ఇచ్చి యోహాను అడిగారు. ఎప్పుడు ఒక మాట అంటారు, మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అందరిలో నిలబడి అవునయ్యా పాపులు అని అందరిలో నిలబడి ఎవడైనా అంటాడు. టకాలు మన ఒక అబ్బాయికి లేచి అనియా నువ్వు చెప్పిన మెసేజ్కి పూర్తిగా విరుద్ధంగా నా జీవితం ఉందని ఎవరైనా ఎప్పుడైనా నిలబడి అడగగలరా చెప్పండి? గుంపులో మాట్లాడుతుంది తప్ప చెప్పండి, వ్యక్తిగతంగా వచ్చి ఎవరినైనా పాపులంటే ఒప్పుకుంటారా? కానీ యోహాను చెబితే ఒప్పుకుంటారట. ఇది గొప్పలు చెప్పడం కాదు కానీ ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెప్తాను. ఇలాంటి ఒప్పుకోలు 2022 సెమినార్లు ఒప్పుకున్నారు. ఇదే సత్యవాక్యం పట్టుకుని చెప్తాను. ఆ రోజు బాప్తిజానికి సేవకులు ఇలా నిలబడుండి అంతమంది ఫోటోలు వీడియోలు తీస్తుంటే పబ్లిక్ అంతా చూస్తుండగా ఇలాంటి యవన బిడ్డలు అందరూ వచ్చి వాళ్ళు అడిగిన మాట ఏంటి తెలుసా? అన్నయ్య
మేము చాలా పాపులం, దేవుడు మమ్మల్ని క్షమిస్తాడని గల్లు నేర్చేశారు. అంత పొడవబడిన మనసు, అంత ఒప్పుకోలు, అంత తగ్గింపు, అంత క్షమాపణ కోరే ఆ మనసు వాళ్ళకి ఎలా వచ్చింది? ఆయన గొప్ప, ఈయన గొప్ప, ఈ స్పీకర్ గొప్ప, మా గొప్పతనం వల్ల ఏం కాదు. అక్కడ పరిశుద్ధాత్ముడు పని చేశాడు గనక పాపాలు ఒప్పుకున్నారు. ఆ మోటార్లో ఒకటే ఈ వారం మీకు చెప్తున్న మాట, అంత పరిశుద్ధాత్మ కార్యము మనకు ఎదురుంది ఇంకొక 10 రోజుల్లో. అలాంటి ఒప్పుకోలు కార్యము ఎదురుగా మనకు 10 రోజులు ఉంది. దీనిలో ఎంత ఉత్సాహంగా ఎవరు పరిగెడి, ఎంత ఉత్సాహంగా ఎవరు కష్టపడతారో, నీ టాలెంట్, నీ థింకింగ్స్, నీకు ఏమున్నా, నీ ఎనర్జీ లెవెల్స్ ఏమున్నా ప్రతి దాన్ని ఉపయోగించి నీ ఎదుటోడిని మార్చాలని కష్టపడతా స్కోర్ బోర్డులో నీకు కూడా స్కోర్ ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా కోహ్లీ ఎన్ని కొట్టాడు, ఆడెన్ని కొట్టాడు, ధోని ఎన్ని కొట్టాడు, ఆడ మొహం ఎన్ని కొడతా నీకెందుకు, వాళ్ళు ఎన్ని కొట్టారు, వీళ్ళని కొట్టారు కాదు. దేవుని ఎదుట ఆ రణరంగంలో, ఆ యుద్ధ భూమిలో రాబోతున్న పాపులతో, పాపానికి జరుగుతున్న ఆ భయంకరమైన రగడ మధ్య వాళ్ళని రక్షించడానికి ఈ బ్యాటిల్ గ్రౌండ్కి ఎంతమంది రెడీ అవుతారు? రెడీ అయిపోతే ఎంతమంది సిద్ధమవుతారు? అన్న ఇదిగో నేను ఇది చేస్తా. మీరు చెప్పేవారిలా ఉంటే ఆ చెప్పుతున్న వాక్యాన్ని వినిపించడానికి అన్ని చక్కబెట్టేవాళ్ళ నేనుంటానంటావా? రా. వచ్చిన వారికి చక్కగా వండి పెడతానని ఒక విషయంలో నేను ఇదిగో నా ఇంటి దగ్గరే కాదు, వచ్చిన ఈ దేవుని ప్రజానికానికి వండుతానంటావా? రా. భగభగా మండిపోవడానికి ఆ పొయ్యిల దగ్గర నేను నలుగుతాను దేవుని పిల్ల కొరకు అంటావా? రా. బాప్తిజం ఇచ్చి యోహాను మనుషుల్ని మార్చడానికి ఎండకి ఎండిపోయాడు, వానకి తడిసిపోయాడు, చలికి వణికిపోయాడు, తన ముఖమంతా లోతైన గాయాలు పడిపోయిన ముఖం. ఎందుకు ఇంతలా నీ బాడీని ఇలా నలిపేస్తాను, నీకేడు పిచ్చా అని అడిగితే బాప్తిజం ఇచ్చేవాడు. ఎస్, నాకు దేవుడు పిచ్చి, మనుషుల్ని మార్చాలన్న పిచ్చి, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఉన్న పిచ్చి. ఈ పిచ్చి కలిగిన నేను మీరు పిచ్చోడనుకున్నా మాట్లాడతాను. మారు మనసు పొందండి సర్ప సంతానమా అంటాను. చెబుతాడు, ఘాటైన తీక్షణమైన మాటలు చెప్పాడు. ఆయన చెబుతున్న మాటలు చిన్న చిన్నోళ్ళకి కాదు. 7వ వచనంలో చెబుతున్నాడు, చూడండి, ముగించుకుందాం. అతడు పరిసయ్యులతోను సద్దుకయ్యుల్లోను అనేకులు బాప్తిజము పొందవచ్చుట చూసి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుట నీకు బుద్ధి చెప్పేవాడు ఎవడన్న ప్రశ్నకు సమాధానం ఒకే ఒక్కరు, నువ్వే. ఎవరేటి? నువ్వే. నీ వెనకొస్తున్న వాడే, మీరు తప్ప ఇంకాళ్ళకి ఎవరో బుద్ధి చెప్పలేరు. సద్దుకయ్యులు పరిచయాలు అన్నవారు చిన్నవారు కాదు. సద్దుకయ్యులు పరిచయాలు అంటే వాళ్ళకి చాలా పెద్ద పెద్ద పీటలు ఉన్నాయి సమాజంలో. ఆ పెద్ద పీటలు వేసుకున్న పెద్ద మనుషులను అన్నాడట. ఆ పాములు ఎవరో కాదు, మీరే అన్నాడట. ఇప్పుడు పెద్ద స్పీకర్ అని తిరుగుతున్నవాడిని సెమినార్కి వచ్చిన వెంటనే సర్పమా అన్నాం అనుకోండి, ఏమంటాడు? హసక్కమని కోటేసి వెళ్ళిపోతాడు. మనం ఎక్కడ దిగిన కరిచేస్తాడు. ఒప్పుకోరు. కానీ సత్యం ఉందనుకోండి, ఎంత పెద్దోళ్ళైనా ఒప్పుకుంటారు. మన అనుభవాలు చెప్పుకుంది, ఎవరినెవరినో పోల్చడం ఎందుకు. చాలామంది సీనియర్స్ అండి, పోయిన ఏడాది వచ్చినప్పుడు వయసులో పెద్దోళ్ళు, సేవలో పెద్దోళ్ళు, అన్నీ పెద్దోళ్ళు, వాళ్ళు ఇచ్చిన కితాబేంటి చెప్పిన, మా వయసులో మా పరిచర్లో వినలేని మాటలు వినిపించారయ్యా అన్నారు. అంత మంచి మాటలు వాళ్ళు ఎలా అనగలిగారు? దాని వెనకాల మరలా చెప్తున్నాను ఒకే ఒకటి, అది పరిశుద్ధాత్మని కార్యం. ఆయన ఎక్కడుంటే అక్కడ వయసుతో ప్రస్తావం లేదు, మనుషులతో ప్రస్తావం లేదు. అలాంటి వారిని, ఎలాంటి వారినైనా మారుస్తారు. సద్దుకయ్యులు అంటే ఎలాంటి వాళ్ళు చెప్పినా, ఒక మనిషి మీద పగబెట్టారంటే చంపే వరకు ఊరుకోరాళ్ళు. పరిచయాలు ఎలాంటి వాళ్ళు తెలుసా? వాళ్ళు టార్గెట్ చేయడం మొదలెట్టారంటే వాడిని చంపే వరకు ఊరుకోరు. అలాంటి వారికే బాప్టిజం ఇచ్చాడట. అది గొప్ప సంగతి. చంపే వాళ్ళకి బాప్టిజం, తిరగబడే వాళ్ళకి బాప్టిజం, పోలీసులకి బాప్టిజం, పాపులకి బాప్టిజం, అలాంటి వారికి బాప్టిజం. సెమినార్ ఎందుకు చేస్తున్నారా బుర్రలేని వాళ్ళారని ఎవరైనా అడిగితే మా దగ్గర ఉన్న సింగిల్ ఆన్సర్ ఒకే ఒకటి, చెప్పండి, బాప్టిజం ఇవ్వడానికి. మారు మనసు లేని అనేక మందికి ఏంటి ఎదుటోడికి బాప్టిజం ఇవ్వడానికి ఇప్పుడు 5, 6, 7 లక్షలు ఖర్చు పెడుతున్నారంట. అవును, పిచ్చిరా మీకు ఏమనంటే? అవును, బాప్టిజాలు పిచ్చి మాకు.
ఎదుటోళ్ళు మార్చాలనిపించి మే జాయిన్ అయిన రాజ్యములో అనేక మందిని వారిని కూడా పౌరులుగా లాగాలన్న పిచ్చి. ఆ పిచ్చితోనే మాట్లాడుతున్నారు. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు పరిసయ్యులు, శాస్త్రులు లాంటి, సద్దుకయ్యులు లాంటి వారు ఎంతమంది ఉన్నా మాట్లాడుతూ ఉంటారు. అందులో మనం కూడా ఉన్నాం. మన సత్యబోధకులు ఉన్నారు, మన సహోదరులు ఉన్నారు, తిరుగులేని మాటలు చెప్పే మనుషులు ఉన్నారు. వాళ్ళ ఎన్ని స్వభావాలు ఉన్న సూత్రం ఒకే ఒకటి. వాడిని ఎలా మార్చాలని బతికిస్తే కదా, అది చెప్తే కదా, సత్యము ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి మారతారు. ఎందుకంటే వాళ్ళకి మనల్ని చూసి భయం లేకపోవచ్చు. సత్యం ఎరిగిన ఎవరైనా సత్యాన్ని విన్నప్పుడు చెప్పండి భయపడతారు. అలాంటి సత్య కార్యము కళ్ళ ముందు ఉంది మనకి. ఏం చేస్తారు? చాలామంది ప్రామిస్ చేశారు మన గెట్ టుగెదర్లో. ప్రామిస్లో ఉండిపోతుందో, ప్రామిస్ నెరవేరుస్తారు. మిమ్మల్ని ఏం అడగం, ఇంకా మాకు సిగ్గులేని మొక్కలు అనుకోకండి, మేమేం అడగం. ఇస్తానన్నారు, మాట ఇచ్చి నిలబడితే ఇవ్వండి, లేకపోతే లేదు. ఇచ్చినా ఇవ్వకపోయినా ఇదిగో ఎవరో కిడ్నీ అమ్మేయడం మాత్రం గ్యారంటీ. సుధాకర్దో, డేవిడ్దో, నాదో ఏదో అమ్మేసి ఖచ్చితంగా సెమినార్ చేయడం గ్యారంటీ. ఆస్తులు కోల్పోతాం, ఆరోగ్యాలు కోల్పోతాం, పిచ్చిగా తిరుగుతాం. కానీ ఒకటి, నీతిమంతుల పిల్లలను కూడా దేవుడు ఎప్పుడు వస్త్రహీనులుగా చేయడట, తిండి లేకుండా చేయడం. అది సూత్రం అంటే. మీకు మాట చెప్పిన ముగించేస్తానులేండి, భయపడకండి. ఈ మధ్య చాలామంది హాస్పిటల్కి వెళ్తుంటే హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి. హార్ట్ స్ట్రోక్లు ఎక్కడ గుద్దుతుంది, అక్కడ గుద్దుతుంది, ఎక్కడో దిగును గుద్దుతుంది. అందరూ డాక్టర్లు అన్నారట, మీకు నిద్ర సరిగా లేదు, ఇంకోసారి సరిగా నిద్రకపోతే గట్టిగా గుద్దేస్తుంది అన్నారట. 4 రోజులు నిద్ర లేదు, గుద్దేస్తే ఇక్కడ సంవత్సరం లేదు. ఇక్కడ నీకు అర్థమైందా? సంవత్సరం లేదు, సంవత్సరం నుంచి నిద్ర లేదు. ఇందాక ఒక అబ్బాయి అడుగుతున్నాను, మొన్న ఒక ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తే అందులో నా అబ్బాయి, ఎంఎస్ గారు అబ్బాయి అడుగుతున్నాడు, అన్న స్టూడెంట్స్ అందరూ అడుగుతున్నారన్న, మీరు ఏడాదంతా నిద్ర లేకపోతే మీ కళ్ళు కింద ఏ వస్తాయంటగా, ఆ వలయాలు ఎందుకు రాలేదంటే నాకే తెలరా అన్నాను. నాకేం తెలుసు, ఎందుకు రావంటే రావు. మన సొత్తు తగ్గనివ్వడు, మన ఓపిక పోనివ్వడు. ఆయన సేవలో తిరుగుతున్న కనుక ఆరోగ్యమును కాపాడువాడు ఆయనే. ఆరోగ్యం ఇచ్చినట్టుగా చూడండి, రికార్డు 84 అక్కడ. బీపీ లేదు, షుగర్ లేదు బండికి, మంచి బెంచ్ కార్లోకి వెళ్తాను. ఆయన చూస్తాడు, మన హెల్త్ చూసేది ఆయనే, మన ప్రాపర్టీ చూసేది ఆయనే, మన ఫ్యూచర్ లెక్కలేసేది ఆయన, సమస్తము సమకూర్చి జరిగించేది ఆయనే. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ 10 రోజులు ఎంత కష్టపడతారో అంత కష్టపడండి. ఈ 10 రోజులు మీ హెల్త్ ఏమైపోతుంది. అది డేయా నైటా, ఎంత కష్టపడతారో కష్టపడండి. ఏం కదా, ఒకవేళ దేవుని దయలో ఆయన రాజ్యంలోనే ఆ సేవ వల్ల మనకు ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, గొడవ లేదు, అది వరం మనకి. నిజంగా బైబిల్ చదివి నా కళ్ళు పోయి అంటే ఎంత వరం అండి. లేదండి ఫోన్ చూసిపోయి అంటే వరం కదా, దరిద్రం అది. నేను దేవుని కోసం మాట్లాడి నా వాకలు సరిగిపోయాయండి అంటే ఎంత వరం అండి. లేదండి నేను మా ఆడబడుతో గొడవ అయిన తర్వాత ఇలాగ అయిపోయిందంటే దరిద్రం అది. మన అవయవాలు ఆయన కొరకు అరిగిపోవాలి, మన కళ్ళు ఆయన కొరకు అరిగిపోవాలి. ఇలాలో ఆయన కొరకే నలిగిపోయి ఒకరోజు ఆయన కొరకే ఘనముగా సేవలో తిరుగుతూనే చచ్చిపోయారండి బిడ్డలు అని చెప్పుకోవాలి. ఎందుకంటే అలాగే చచ్చిపోతాం కదండి, ఓపెన్ సీక్రెట్. ఆ చచ్చేదో సేవలో చనిపోతాం, తిరిగి చనిపోతాం. అప్పుడప్పుడు ఇంకా అనకూడదు కానీ లైవ్లో ఉంటుంది. మా ఆవిడ నేను అనవసరంగా చేసుకున్నాను అంటుంది. మా ఆవిడ నీకు ఇప్పుడే తెలిసిందా అన్నాను. ఈరోజు ఇంటికాడ ఉన్నాం, ఎప్పుడు ఇంటికాడ ఉండం ఒక గట్టిగా మాటతో ఒకటి అంటాడు దేవుడు అనగానే సైలెంట్, ఇంకెక్కడంతే సైలెంట్. దేవుడు అలాగే నా భార్యని, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని అంతా దేవుడు ప్రేమిస్తాడు. అందులో ఏమీ లోటు లేదు. ఆ ప్రేమలు ఎక్కడికి పోవు, వాళ్ళకి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా దేవుడు ఇచ్చేయాలని నన్ను నడిపిస్తాడు. నా సూత్రం ఒకే ఒక్కటి మీకు చెప్తున్నాను, ఆయనలో పరిగెట్టండి. అన్న మాకు ఎలా పరిగెట్టాలో తెలియట్లేదన్న అంటే 11వ దారి నుంచి రెడీగా పరిగెట్టడానికి రెడీగా గ్రౌండ్ ఉంది. ఎవడెంత టైమింగ్ వేస్తాడు రండి, నేను పరిగెట్టిస్తాను. నాతో పరిగెట్టడానికి రండి, మేము పరిగెడుతున్నాం. మాతో పాటు పరిగెడుతున్నాం, డే అండ్ నైట్ అక్కడే దొలుతాం. అలా రాత్రి మీటింగ్ అవుద్ది, నైట్ అలా బాత్రూంలోకి బకెట్లెట్టుకు వెళ్ళిపోతాం. పరిగెట్టగాడు అద్దెకు కాదు, అడగడానికి చేస్తాం. పని కూడా చేస్తాం అన్న, నేను కూడా చేస్తాను అంటే అందరు నిద్రపోయిన తర్వాత మన వర్క్ స్టార్ట్ అవుద్ది. రా పెనాల బాటిల్ అట్టుకుంటాం, ఏ బాటిల్ అట్టుకుంటాం. ఇంకా ఈరోజు కూడా స్టార్ట్ అవుద్ది. మీరందరూ ఇంటికి వెళ్ళిపోతారు.
మేమందరం ఇక్కడ కూర్చుని మోకాలు ఏడుస్తాం ఈ ప్రపంచం కోసం, రాబోతున్న ప్రజల కోసం ఏడుస్తాం. అయ్యా మార్చవయ్యా, ఈ బలహీనను వాడుకొని మాలాంటి అనేక మందిని మార్చవయ్యని ఇగో తెల్లవార్లు ఏడుస్తాం, తెల్లవార్లు పాటలు పాడుకుంటాం, తెల్లవార్లు ఆత్మ సహాయాన్ని ఇవ్వవయ్యా అని అడుగుతాం. చూస్తున్న వాళ్ళకి అర్థం కాని పిచ్చేదోళ్ళు అనుకుంటారు, కానీ అర్థమైన వాడికి ఒక మాత్రం తెలుసు, అక్కడ ఆత్మ పనిచేస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలరు. కాబట్టి బాప్టిజం ఇచ్చి యోహాన్లా సేవ చేద్దాం, రాజీ పడిన సేవ చేద్దాం, సత్యం ప్రకటిద్దాం. ఆ సత్యం ప్రకటించే వరకు నువ్వు సపోర్టుకుంటే రా, కలిసి ప్రకటిద్దాం. ఆ రోజు 50 మందిని మార్చాం, ఈ ఏడాది మా రౌండ్ ఫిగర్ 100 మంది అనుకుంటున్నాం. ఆ పరుగులో మీరు కూడా ఉంటే రండి, కలిసి దేవుని కొరకు పరిగెడదాం. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఇదే నూతన సంవత్సరపు వాగ్దాన సందేశం మీకు.